అడిగిల్ల వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవ్వండి. వీళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళ యొక్క ఏవైతే మనకి టెస్టింగ్ కానివ్వండి డిఫరెంట్ వాళ్ళ సజెషన్స్ కూడా ఫాలో అవ్వాలి. సో దట్ మన కళ్ళు మనం కాపాడుకుందాం. అట్లానే గ్లాసెస్ కానీ మిగతా వాటి కూడా ఇస్తానంటున్నారు. ఇవి గ్లాసెస్ ఎందుకు షోప్ కోసం వచ్చిన తర్వాత ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది షోప్ కోసం కాదు, గ్లాస్ మన కళ్ళు మనం కాపాడుకోవాలి. బయట హానికరమైన యూవీ రేస్ ఉంటాయి, డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది బయట, తర్వాత డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. మనం బైక్లో తిరుగుతూ ఉంటాం, కార్లో తిరుగుతూ ఉంటాం. అటువంటి టైంలో మన కళ్ళు పాడవకుండా ఉండడానికి గ్లాసెస్ కానివ్వండి, ఐ డ్రాప్ కానివ్వండి. మనకి అలవాటు ఉంటుంది పోలీసు వాళ్ళకి ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టుకుంటాం, ఉంటుందా లేదా పోలీసు వాళ్ళకి అట్లీస్ట్ ఆఫ్టర్ దగ్గర ఉండాలని ఫోన్ పక్కనే పెట్టుకుంటాం. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ పక్కనే ఉంటుంది, ఎప్పుడు రాత్రి ఏ కాల్ వస్తుందో అని. కాల్ ఎత్తలేదు అనుకోండి, నేనే చెప్తాను ఎందుకు నా కాల్ ఎత్తలేదు, 900 వచ్చింది ఎందుకు వెళ్ళలేదు నేనే అంటాను. సో అటువంటి సిచ్యువేషన్లో ఉంటాం మనం. ఫోన్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. యాక్చువల్లీ నిజంగా అంటే నిద్రపోయే ముందు కనీసం ఒక అరగంట గంట దాకా 1 గంట ముందు ఫోన్ పడకూడదు. కానీ మనకి వృత్తిరీత్యా అది పాసిబుల్ కాదు. సో అందుకోసం ఈ ఫోన్ గురించి కూడా మనకి ఎట్లాగో మనకి ఐ బ్రైట్నెస్ అవన్నీ వస్తాయి, వాటి గురించి కూడా మనకు చెప్తారు. అది కావాల్సిన డ్రాప్ అని అది కూడా ఇస్తారు. సో అందరూ ప్లీజ్ ఫాలో అవ్వండి. రోజుల్లో మాకేమి కాదు, మాకేమవుతుంది, మేము బాగా మంచి ఫుడ్ తింటాం అనుకోకండి. మన ఆరోగ్యం గురించి మనం ఫాలో చేసుకుంటాం. ఈ యొక్క వండర్ఫుల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి చెప్పుకోగల వినాయకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేశామని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. దాని గురించి డిస్కషన్ ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనే దాంట్లో డిస్కషన్ అయింది. దెన్ మనకి సెలవులు కూడా చూసుకోవాలా. మన పోలీసు ఉద్యోగంలో నిరంతరం ఏదో బందోబస్తు వస్తుంది. ఫస్ట్ మన ఎలక్షన్లు అంటాం, తర్వాత ఎలక్షన్ తర్వాత